ఆ, మీ నాన్న చెప్పేలా నీ గురించి బీటెక్ అయినా 6 నెలలకే లక్షలు సంపాదిస్తానని శపథం చేసి మరి ఊరు నుంచి వెళ్ళిపోయావంట కదా. ఆ పనికిమాల పనులు చేసి లక్షలు సంపాదించు, అర్థమైందా? వెళ్ళి ఇక్కడి నుంచి. ఈ నాకు జాబ్ ఇలేదు కదా, నేను ఎందుకు భయపడాలి? మీరు చదివే రోజుల్లో 100-200 కాలేజీలు ఉండేరా. కానీ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1000 నుంచి 1500 కాలేజీలు ఉన్నాయి తెలుసా? ఎన్ని లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తున్నారో తెలుసా? మా నాన్న ద గ్రేట్ శివశంకర్, నేనేదో బీకామ్ చేసి కామ్గా ఏదో జాబ్ చేసుకుని ఊర్లో హ్యాపీగా బతికేద్దాం అనుకున్నా. కానీ మా నాన్న వాళ్ళ బాస్ కొడుకు ఏ బీటెక్ అయితే చదివాడో, ఏ బ్రాంచ్లో అయితే చదివాడో అదే బ్రాంచ్లో నేను కూడా చదవాలని చెప్పి నన్ను తీసుకెళ్లి బీటెక్ కొత్త కాలేజీలో జాయిన్ చేశాడు. జాయిన్ చేశాడు. చెక్ చేసుకోవాలి కదా, ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయా లేవా, ఫ్యాకల్టీస్ అందరూ ఉన్నారా లేదా, ల్యాబ్స్ అన్ని ఉన్నాయా లేదా, ఏమి చెక్ చేసుకోలేదు. అంతే, జాయిన్ చేశాడు. నా చదువు సంకనాకిపోయింది. ఏదో కష్టపడి స్పెక్ట్రమ్ చదివి, ఆల్ ఇన్ వన్ చదివి మినిమం అగ్రిగేట్తో పాస్ అయ్యామని తెలుసారా? పాస్ అవ్వగానే ఫంక్షన్లలో, పెళ్లిళ్ళలో, చావుల్లో, దినాల్లో ఎక్కడ పోయినా జాబ్ వచ్చిందా? జాబ్ రాకపోతే ఏమవుతుందిరా? చచ్చిపోతావా? పోనీ బీటెక్ కంప్లీట్ చేసి వీళ్ళ బాధలు తట్టుకోలేక ఉన్న ఊరిని వదిలి ఏ కోర్స్ చేస్తే జాబ్ వస్తుందని పొద్దున కోర్సులు చేసుకుంటూ రాత్రిపూట డెలివరీలు, క్యాబ్ డ్రైవర్లుగా ఎంతమంది జాబులు చేసుకుంటారో తెలుసారా మీకు? తెలియదు. ఎందుకు తెలుస్తుంది? అప్పుడెప్పుడో పిలిచి ఉద్యోగాలు ఇచ్చి జాబులు సంపాదించే మీకన్నా ఒక్క జాబు కోసం వేలల్లో లక్షల్లో పోటీపడి జాబ్ తెచ్చుకునే మేమే గొప్పరా. మేం చేసే పనికి మాలిన పని కాదు. అర్థమవుతుందా? వీలైతే సపోర్ట్ చేయి, లేదా లేదని చెప్పు, అంతే. ఉచిత సలహాలు ఇయ్యద్దు.